బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి జస్ట్ 3 వీక్స్ మాత్రమే దాటింది. కానీ హౌస్ మేట్స్ రచ్చ మాత్రం ఈ 3 వీక్స్కే లిమిట్ దాటేసింది. ఇప్పుడే ఇలా ఉంటే ఎండింగ్ వరకు ఇంకా ఎలా ఉంటుందో. అసలు ఏ సీజన్లో కూడా 3-4 వీక్స్ వరకు ఒకరికొకరు సరిగ్గా కనెక్ట్ అవ్వలేరు. కానీ ఈ సీజన్లో మాత్రం అన్నీ స్టార్టింగ్లోనే అయిపోతున్నాయి. చూస్తుంటే కొట్టేసుకునేలాగానే ఉన్నారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ రచ్చైతే మామూలుగా లేదు. కొందరు జెన్యూన్ ప్లేయర్స్ అందులో కిరాక్ సీత ఒకరని చెప్పాలి. జనాలకు కూడా ఈమె బాగా కనెక్ట్ అవడంతో ఈమె గురించి తెగ ఆరా తీస్తున్నారు. మరి సీత ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిగ్ బాస్ లో ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బేబీ మూవీతో అందరి దృష్టిలో పడింది కిరాక్ సీత. ఇక సీత 1996 అక్టోబర్ 14న రాయలసీమ నంద్యాలలో పుట్టింది. నిజానికి సీత ఒరిజినల్ పేరు వచ్చేసి సుప్రజ. కానీ సీత అనే పేరు వచ్చేసి 7 Arts లో చేసేటప్పుడు ఒక డైరెక్టర్ పెట్టడంతో అలా కిరాక్ సీతగా మారింది. సీత తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సీత తన స్కూలింగ్ ని నంద్యాలలో ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత వీరి ఫ్యామిలీ హైదరాబాద్ కి ఉప్పల్ ప్రాంతంకి షిఫ్ట్ అయ్యి ఇక్కడే సెటిల్ అయ్యారు. అలా హైదరాబాద్ కి వచ్చిన సీత తన ఇంటర్ గ్రాడ్యుయేషన్ ని ఇక్కడే పూర్తి చేసింది. ఇక సీత కాలేజ్లో చదువుకునే రోజుల్లోనే కంటెంట్ క్రియేషన్ పై దృష్టి పెట్టింది. అలా ఇంటర్ చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్ ద్వారా సీత ఒక షార్ట్ ఫిలింలో చేసింది. అయితే సీత 17 ఏళ్ల వయసుకి రాగానే ఎవరిపైన ఆధారపడకుండా తనకి తానుగా డబ్బులు సంపాదించుకోవాలని స్కూల్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పింది. అయితే సీతకి చిన్నప్పటి నుండి నటన మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో అలా అవకాశాల కోసం బాగా ట్రై చేయగా ఎవ్వరూ కూడా తనకి అవకాశాలు ఇవ్వలేదు. ఆ సమయంలో బాగా కష్టాలు కూడా పడింది. ఇక సీత కూచిపూడి, భరతనాట్యం వంటివి డాన్స్లు కూడా నేర్చుకోగా అందరూ కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే సీత మూవీస్ లో ట్రై చేస్తూ జాబ్ చేస్తున్న సమయంలో యూట్యూబ్ ఛానల్ అయిన 7 Arts లో కిరాక్ సీత అనే సిరీస్ లో చేసింది. కానీ అంతకుముందే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన దేత్తడి హారిక సపోర్ట్ తో దేత్తడిలో హారికతో పాటు సీత కూడా కొన్ని క్యారెక్టర్స్ లో చేసింది. అయితే ఆ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఫీమేల్ లీడ్ కోసం చూస్తున్నామని స్టేటస్ పెట్టడంతో అది చూసిన హారిక సీతకు రిఫర్ చేసింది. దీంతో ఆడిషన్ కి వెళ్లగా వెంటనే 7 Arts లో సెలెక్ట్ అయింది. నిజానికి 7 Arts అనే ఛానల్ బోల్డ్ కంటెంట్ కి బాగా ఫేమస్. గతంలో సరియు కూడా ఇందులో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఉన్న బోల్డ్ చూసి మొదట్లో సీత భయపడిందట. అంటే తనకేదైనా నెగిటివిటీ వస్తుందేమో అని అనుకుందట. కానీ డైరెక్టర్ వాళ్ళు ఏం కాదు అని సపోర్ట్ చేయడంతో అలా మెల్లమెల్లగా చేయడంతో అలవాటైందట. అలా సరయుతో కలిసి చాలా వీడియోస్ చేసింది సీత. అందులో చాలా బోల్డ్గా చేసింది. అలా సీత ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు 7 Arts లో కొన్ని ఏళ్ల పాటు చేసిన తర్వాత సీతకి అందులో మంచి గుర్తింపు వచ్చింది. కానీ సీత అనే వెబ్ సిరీస్ తో పెద్ద కాంట్రవర్సీ కావడంతో సీత చాలా భయపడింది. టీవీ ఛానల్లో లైవ్ డిబేట్ పెట్టి మరీ కాంట్రవర్సీ చేశారు. అయితే అప్పటికే సీత వాళ్ళ ఇంట్లో తాను ఇలా నటిస్తున్నట్లు తెలీదు. కానీ ఆ డిబేట్ లైవ్ చూడటంతో తన పేరెంట్స్ కి నిజం తెలిసిపోయింది. దీంతో సీత వాళ్ళ డాడీ సీతని అడగకుండా సీత ఫ్రెండ్ ని అడగడంతో సీత ఆ సమయంలో సైలెంట్ అయింది. నిజానికి అప్పటి వరకు సీత తన తండ్రి ఇంట్లో ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండేవారు. కానీ అలా యాక్ట్ చేస్తుందని తెలియడంతో ఒక 6 నెలల వరకు తనతో మాట్లాడలేదట వాళ్ళ నాన్న. కారణం సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఉంటాయని, తన తండ్రి నటనా ఫీల్డ్ కి దూరం అవ్వమని చెప్పాడు. కానీ ఒకరోజు సీత తన తండ్రిని షూటింగ్ లొకేషన్ కి తీసుకెళ్లగా అక్కడ ఇలాంటివేమీ లేవని తెలుసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా సీత ఇష్టంని ఒప్పుకున్నాడు. కానీ యూట్యూబ్ వీడియోస్ ని మాత్రం ఇప్పటికీ యాక్సెప్ట్ చేయడని సీత తెలిపింది. ఆ తర్వాత సీతకి వెండితెర నుండి ఆఫర్స్ రావడంతో 2021లో సర్కార్ మూవీతో వెండితెరకి పరిచయం అయింది. ఆ తర్వాత ఆమెకి బేబీ మూవీలో ఈజీగా ఆఫర్ కూడా వచ్చింది. అలా ఈ మూవీతో తనకి మంచి క్రేజ్ అయితే వచ్చింది. అయితే ఇంత బోల్డ్ గా కనిపించే సీతకి లవ్ బ్రేకప్ కూడా ఉంది. ఆమె గతంలో ఒక అబ్బాయిని 5 ఏళ్ల పాటు చాలా సిన్సియర్ గా లవ్ చేసింది. కానీ వారి మధ్య వచ్చిన మనస్పర్ధల వల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక బ్రేకప్ తర్వాత సీత చాలా డిప్రెషన్ లోకి వెళ్లడంతో తన ఫ్రెండ్స్ తనని అందులో నుండి బయటకు తీసుకొచ్చారు. ఇక బేబీ మూవీ తర్వాత సీతకి క్రేజ్ ఎంత వచ్చిందో నెగిటివిటీ కూడా అంతే వచ్చింది. అంటే ఆమె క్యారెక్టర్ నిజంగా అదే అని బాగా ట్రోల్స్ చేశారు. అయితే గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న సీత తనకి సినీ ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి కూడా తెలిపింది. అవకాశాల కోసం వెళ్తే కొందరు చాలా నీచంగా మాట్లాడుతూ గెస్ట్ హౌస్ కి రమ్మని అన్నారట.
అంతేకాదు చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా కమిట్మెంట్ ఇస్తే ఆఫర్స్ ఇస్తామని అన్నారట. కానీ వాటికి తాను ఎప్పుడూ లొంగలేదని, తన టాలెంట్తోనే అవకాశం అందుకోవాలని నమ్మకంతో ఉండేదట. ఇక బేబీ మూవీ చూసిన తర్వాత ఆమెకి వచ్చిన బ్యాడ్ కామెంట్స్ గురించి కూడా బాగా తెలిపిందే. తన రియల్ లైఫ్ కి బేబీ మూవీ క్యారెక్టర్కి ఎటువంటి సంబంధం లేదని అంది. తనని మూవీలో చూసి తప్పుగా అర్థం చేసుకుని తమకి నచ్చినట్టు మాట్లాడారని అంది. ఇక సీతకి బేబీ మూవీ తర్వాత ఢీ షోలో డాన్స్ పార్ట్నర్ గా కూడా అవకాశం అందుకుని తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకి సంబంధించిన హాట్ ఫోటోల్ని బాగా షేర్ చేస్తూ కుర్రాలకి సెగ పుట్టిస్తోంది. అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇక బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాక మరింత ఫాలోయింగ్ పెరిగింది. సీత ఒకవైపు అవకాశాల కోసం చూస్తూ ఉండగా అంతలోనే తనకి బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఆఫర్ వచ్చింది. ఇదే గోల్డెన్ ఛాన్స్ అని, ఈ అవకాశంని అస్సలు మిస్ చేసుకోవద్దని, బిగ్ బాస్ తన కెరియర్ కి బెస్ట్ ప్లాట్ఫామ్ అని షోకొచ్చింది. ఇక తన మోటివేషనల్ ఏవీతో అందరినీ ఫిదా చేసింది. ఇక నాగార్జున ముందుకి రాగానే తనకి బేబీ మూవీలో తన క్యారెక్టర్ వల్ల వచ్చిన నెగిటివిటీ గురించి చెప్పడంతో నాగార్జున ఆమెకి సపోర్ట్ గా నిలిచి ట్రోల్ చేసేవారికి తనదైన శైలిలో జవాబిచ్చి సీతని మరో కంటెస్టెంట్ తో హౌస్ లోకి పంపాడు. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన సీత వచ్చిన స్టార్టింగ్ లో అంతగా కెమెరా దృష్టిలో పడలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా తన ఆట తీరుతో అందరి దృష్టిలో పడింది. కొంతవరకు కంటెంట్ క్రియేట్ చేస్తూ కెమెరాల ముందు పడుతోంది. ఇక ఎవరైనా హౌస్ లో నుండి వెళ్ళిపోతే మాత్రం బాగా కంటతడి పెట్టడంతో అలా కూడా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. నామినేషన్ సమయంలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇక హౌస్ లో అందరితో ఈక్వల్ గానే ఉంటుంది. సీత గతంలో నటి సరియుతో కలిసి యాక్ట్ చేస్తున్న సమయంలో వారి మధ్య ఒక చిన్న గొడవ జరగడంతో కొన్ని రోజుల పాటు మాట్లాడుకోలేదని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది సీత. ఆ గొడవ కారణం కూడా చెప్పింది. మామూలుగా ఫ్రెండ్స్ అన్నప్పుడు సరదాగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలా ఆ ఉద్దేశంతోనే సీతకి సరియుని ఫ్రెండ్ లాగా అనుకుని కాస్త నోరు జారి మాట్లాడిందట. కానీ సరియు ఆ విషయంని సీరియస్ తీసుకోవడంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందట. అలా కొన్ని రోజులు మాట్లాడకపోగా ఆ తర్వాత జస్ట్ కో ఆర్టిస్ట్ వరకు మాత్రమే మాట్లాడుకున్నారట. అలా తమ మధ్య ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదని చెప్పింది సీత. ఇక తనకి ప్రతి విషయంలో బాగా ఏడుపొస్తుందని అంది. ఎవరైనా తనని హేళన చేసే అస్సలు తట్టుకోలేదు సీత. అలాగే ఎవరైనా తనకి బాగా కనెక్ట్ అయితే వాళ్ళని కూడా వదిలి ఉండలేకపోతానని చెప్పింది. బహుశా అందుకేనేమో బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిన 3 కంటెస్టెంట్ల విషయంలో ఏడ్చింది. ఇక తనకి అరేంజ్ మ్యారేజ్ పైన అంత ఇంట్రెస్ట్ లేదని, పెళ్లి చేసుకుంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అంది. అలాగే తనకి డ్రింక్ చేసే అలవాటు ఉంది అని, అది కూడా అకేషన్ సమయంలో అని తెలిపింది. తాను డ్రింక్ చేసే విషయం తన తల్లికి తెలుసు అని, ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా మా డాడీ కూడా తెలిసిపోతుంది అంది. అలా సీత ఏమైనా ఓపెన్ మైండెడ్ గా ఉండడంతో జనాలు ఆమెను బాగా లైక్ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా సీత ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంతో కూడా అందరికీ తానుండే విధానం నచ్చుతోంది. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు సీతకి వారానికి 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలిసిందే. ఇక సీత ఇదే విధంగా గేమ్ ఆడితే మాత్రం టాప్ 5 లో ఉంటుందని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి సీత టాప్ 5 లో ఉంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.